కేవలం ఒక్క మాటతోనే అతని జీవితాన్నే మార్చుకున్న ఒక భిక్షగాడి కథ విందాము. ఒకరోజు ఒక ధనవంతుడింటికొచ్చి ఒక భిక్షగాడు భిక్షాందేహి అని భిక్షం అడుగుతాడనమాట. ఆ ఇంటి యజమాని ఏమంటాడు, 3 జన్మల భిక్షగాడొచ్చాడు, వాడికి దానం వేసేయని వాళ్ళ భార్యతో చెప్తాడనమాట. ఆ ఇంటి ఇల్లాలతో చెప్తాడు. అప్పుడు ఆ భిక్షగాడు ఆ మాట వింటాడనమాట. 3 జన్మల భిక్షగాడు అంటున్నాడేంది దొరగారు అనేసి అడుగుతాడు. ఎందుకు నన్ను ఇలా 3 జన్మల భిక్షగాడు అంటున్నారు మీరు? ఇప్పుడే కదా నేను మీ దగ్గరికి భిక్షకు వచ్చాను అనేసి అంటే, పోయిన జన్మలో నువ్వు భిక్షను వెయ్యలేదు, ఎవరికి దానం చెయ్యలేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు భిక్షగాడిగా ఉన్నావు అనేసి చెప్తాడు ఒక జన్మ. మరి ఇప్పుడు ఎట్లాగో నీ దగ్గర ఏమీ లేదు, నువ్వే భిక్షం అనుకుంటున్నావు, ఇంకా నువ్వు ఎవరికి దానం చేస్తావు? నువ్వు ఈ జన్మలో దానం చేయవు కాబట్టి ఇంకొచ్చే జన్మలో కూడా నువ్వు మళ్ళీ భిక్షగాడిగానే పుడతావు అనేసి ఆయన జోస్యం చెప్తాడనమాట ఆ ఇంటి యజమాని. అప్పుడు దానికి చాలా సీరియస్గా తీసుకుంటాడు ఇంకా భిక్షగాడు. ఇంక ఇట్లా కాదు, లాభం లేదు, పోయిన జన్మ నేను ఎలాగో మార్చుకోలేను కదా, ఈ జన్మ అయితే నేను మార్చుకోవడానికి నా చేతిలో ఉంది కదా అనేసి ఇంక ఇప్పటి నుంచి వెళ్ళి ఒకే ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా నా దగ్గర ఏమున్నా సరే, ఎవరైనా భిక్ష పెడితే ఆయనదే కదా అది ఎవరికైనా సరే నేను నా దగ్గర ఉన్న దాంట్లో నుంచి సగం దానం చేసిన తర్వాతే నేను దాన్ని స్వీకరిస్తాను అనేసి ఒక నియమం పెట్టుకుంటాడనమాట. పెట్టుకొని ఆయనకు ఒకరోజు ఒక అరటిపండే దొరుకుతుంది. ఆ అరటిపండులో కూడా సగం వేరే వాళ్ళకి ఇచ్చినాకనే ఆ సగం మాత్రమే ఆయన తింటాడనమాట. అలా జీవితాంతము పాటించి ఆయన మోక్షం తెచ్చుకుంటాడనమాట. ఇది భిక్షగాడు పాటించిన ధర్మం.